ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధి చేసి ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ జన సైనికులు భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. సమావేశానంతరం ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ నంటించి ప్రజలకు 100 రోజులు చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా, రాజపాలెం, కిల్లపూడి ఏరియాలో కూడా ప్రాంతాల్లో కూడా వరద వచ్చినప్పుడు 15 రోజులు 16 రోజులు రోజుకి 2 గంటలు నిద్రపోయి, ఆ 2 గంటలు కూడా బస్సులో నిద్రపోయి ప్రజలకి ప్రతి ఒక్క వస్తువు అందిందా లేదా అన్నది చూసి అంత గొప్పగా ముందుకు నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ప్రభుత్వ ధనంతో ఏదైనా చేద్దాం, లేకపోతే ప్రభుత్వ ధనంలో ఏదైనా రూపాయి చేసి పావులా మిగిల్చుకుందాం అంటే, రూపాయి చేసి పావులా 10 పైసలు మిగిల్చుకునే రోజులు పూర్వం అనుకోండి. ఇప్పుడు రూపాయి అయితే 30 మిగిలి తీసుకుంటున్నారు. మన ప్రభుత్వంలో చూశారు కదా. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు తన డబ్బులు 6 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చొప్పున, అలాగే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకత్వం మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చేసినందుకు నేను వాళ్ళ గర్వంగా ఇక్కడ నిలబడి గర్వంగా మీ ముందు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం, దాని మీద మన పంత నానాజీ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రభుత్వం వచ్చి దీనికి 100 రోజులు పూర్తి అయిపోయింది. అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈనాడు మీరు మీ గ్రామం గొడిపూడి గ్రామం చెప్పాలంటే మరి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు 3 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే చిన్న విషయం కాదు. నేను నాకే ప్రాంతం కాదు, నాకే 2,000 దాడి వచ్చి కాదు. నానాజీ గారికి 3 వచ్చినాయి. ఏకంగా చాలా భారీ వచ్చినాయి. ఇటువంటి మంచి గ్రామం గుడిపూడి గ్రామం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టిన గోడ. ఇప్పుడు కూడా అటువంటి గ్రామం ఇప్పుడు మన ఈ కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నానాజీ గారికి, జనసేన అభ్యర్థి నానాజీ గారికి మీరు మంచి మెజార్టీ ఇచ్చారు. మీరు మంచి మెజార్టీ గెలిపించిన ప్రధాని గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, కూటమి తరఫున నా హృదయపూర్వక నమస్కారం. పంత నానాజీ గారు, మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో మేము చేయలేని అన్ని కూడా ఈవేళ గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్యే గారు తీరుస్తారు. మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండి గొరిపూడి గ్రామం వచ్చేటప్పటికి మీకు అన్నీ కూడా మేము ఎమ్మెల్యేగా, ఎంపీ గారు తోట నరసింహ గారు ఇక్కడ ఈ గ్రామం దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్నప్పుడు చాలా వరకు మేము చేయడం జరిగింది. మళ్ళీ ఎంపీ గారు గ్రామం దత్తత తీసుకోవడం అనేది జరిగితే మళ్ళీ గొరిపూడి గ్రామానికి మేము దత్తతకి అందుతాము. ఎందుకంటే ఇది పెద్ద ఏరియా. గొరిపూడి గ్రామం వచ్చేవాడికి ఏ పక్కన వేసినా సరే ఇంకా అలాగలాగా అంతానే ఉన్నాయి. ఈ గొరిపూడి వెంకటేశ్వర గారు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు లేవండి, ఇక్కడ మంచినీళ్ళు అందట్లేదని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ గ్రామం వచ్చేటప్పటికి ఈ గొరిపూడి గ్రామం మీద కొద్దిగా దృష్టి పెట్టమని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చేయటం వరకు 2014, 2019 వరకు మేము చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ ఎమ్మెల్యే గారు మాకు ఈ గొరిపూడి గ్రామానికి ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి గొరిపూడి గ్రామం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతుంది. నాకు ఇక్కడ